రథసప్తమి 25వ తారీఖు జనవరి రోజు వచ్చింది. ఇది మహాపుణ్యప్రదమైనటువంటి మాసం. కాబట్టి ఈ రథసప్తమి తిథి రోజున సూర్యోదయం కంటే ముందే అనగా 4:30 కల్లా నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకునే భాగంగా స్నానం సూర్యోదయం కంటే ముందే చేయాలి. స్నానం ఆచరించే విధానం కూడా చెప్పబడింది. ముఖ్యంగా 3 జిల్లేడు ఆకులు కానీ లేదా ఈ చిక్కుడు ఆకులు కానీ తల మీద పెట్టుకోవడం, అలాగే కుడి భుజం మీద 2, ఎడమ భుజం మీద 2 ఈ జిల్లేడు ఆకులు కానీ చిక్కుడు ఆకులను పెట్టుకొని 7 రేగి పండ్లు ఈ యొక్క శిరస్సు మీద ఆ ఆకుల మీద పెట్టుకొని స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించేటప్పుడు చెప్పవలసినటువంటిది ఏంటనంటే 7 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోవాలనే భావన చేస్తూ నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే అని చెప్పుకొని స్నానం ఆచరించిన తర్వాత బయటికి వచ్చి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఏ విధంగా నమస్కారం చేసుకోవాలి? సప్త సప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర అని నమస్కారం చేసుకొని సూర్యునికి 6 సార్లు అర్ఘ్యం ఇచ్చిన తరువాత తదనంతరం విష్ణు అష్టోత్తరము సూర్య అష్టోత్తర పారాయణం చేసి అప్పుడు ఇంట్లో నైవేద్యముగా పెట్టినటువంటి బెల్లం పాయసాన్ని చిక్కుడు ఆకులలో పెట్టి ఒకసారి సూర్యుడికి నమస్కారంగా సూర్యుడికి చూపించి నమస్కారం చేసి అప్పుడు ఆ ప్రసాదాన్ని అందరూ కుటుంబ సభ్యులు భుజించాలి. ఇది ఆ రోజంతా ఉపవాస నియమాన్ని పాటించాలి. ఇది చెప్పబడినటువంటిది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సప్తమి తిథి యొక్క మహత్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 5 గంటల కల్లా మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి ఈ దశమహావిద్య హోమాలలో భాగంగా ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల వారాహి ధూమవతి హోమాలు, అలాగే మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై శనీశ్వర హోమాలు, మృత్యుంజయ సుదర్శన హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.